హలో గైస్, ఈరోజు మా హాస్టల్లో ఒక రెసిపీ ట్రై చేస్తున్నాం. చూడండి, ఇదేదో డెకరేట్ చేస్తుంది. దీంట్లో అనుకుంటారు ఈ కెటిల్లో చేస్తున్నాం గైస్. ఇప్పుడు రెసిపీకి కావాల్సిన ఐటమ్స్: మిల్క్, కస్టర్డ్ పౌడర్, బ్రెడ్ అండ్ షుగర్. ఇప్పుడు మనం బ్రెడ్ ఎడ్జెస్ని కట్ చేసుకుందాం. చూడండి గైస్, బ్రెడ్ కట్ చేయమంటే ఎలా కట్ చేస్తుందో. ఇంకెలా కట్ చేయాలి గైస్, నాకు వస్తలేదు. ఇది చాలా మెత్తగా ఉంది. అన్నీ కట్ చేయమంటే చూడండి గైస్, దాపెట్టుకుంది తిందామని. కెటిల్ రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లగ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లగ్ ఆన్ చేసుకుంటారు ఎవరన్నా. మిల్క్ పోసినాక ప్లగ్ ఆన్ చేయాలి, లేకపోతే నీకు షాక్ వస్తుంది. ఫస్ట్ ప్లగ్ ఆన్ చేసుకోవాలి, వేస్ట్ ఫెయిల్ దాని తర్వాత వేయాలి. పొంగుతుంది ఫ్రెండ్స్. ఏదో ట్రై చేద్దామని అనుకుంటాం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు హాస్టల్లో, కానీ ఈ కెటిల్ మా మీద ఇష్టంతో తొందరగా ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం సేపు బాయిల్ అయినాక ఇటు 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 చూపెట్టు పెట్టుకోవాలి. అప్పటి వరకు కస్టర్డ్ పౌడర్ మిల్క్ మిక్స్ చేసుకోవాలి. ఫుల్గా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హాస్టల్కి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నాం ఫ్రెండ్స్. మిక్స్ 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 మిక్స్. నెక్స్ట్ ఏం చేయాలి, ఒక 5-10 మినిట్స్ అది కొంచెం బాయిల్ అయితే స్టార్ట్, అది ఆగిపోతుంది. లోపు మనం బ్రెడ్ని రెడీ చేసుకుందాం. రెడీ చేసుకొని ఏం చేస్తావు, ఫస్ట్ అది మొత్తం అయిపోయిన తర్వాతనే బ్రెడ్ని రెడీ చేసుకోవాలి. అలా చూపిస్తావు కాదు, ఫస్ట్ వాసన బ్రెడ్ లేయర్ 1 లేయర్ పెట్టినాక ఫస్ట్ అది కొంచెం పెట్టిన తర్వాత అది మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత పౌడర్ ఇది కొంచెం థిక్ లేయర్ అయ్యే వరకు కొంచెం మంచిగా బాయిల్ అవ్వాలి. ఇది ఆ కలర్ చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ వస్తలేదని ఇంకా మిక్స్ చేస్తుంది. మా ఫ్రెండ్స్ మా పని ఇట్లా ఉంటుంది. ఎడ్డి పని చేస్తాం, డబల్ పని. అట్లా డబల్ పని ఎడ్డి పని అంతా ఒకటే మా వదిలే. బెస్ట్ క్లియర్ వచ్చింది ఫ్రెండ్స్. దాని కలర్ రాలేదు ఫ్రెండ్స్. ఏం పర్లేదు, మనమే కదా తింటున్నాము. షుగర్ వేయడం మర్చిపోయాం ఫ్రెండ్స్. అంటే మర్చిపోయామంటే ఫస్ట్లో వేయాలనుకుంటా, కానీ మేమైతే లాస్ట్లో వేస్తున్నాం. ఇంకా షుగర్ పడుతుంది. అయ్యో, ఇంకెంత షుగర్ వేయాలి? షుగర్ వచ్చి ఏదో ఒక రోజు పోతాం. వీఆర్ స్వీట్ లవర్స్. అయ్యో, షుగర్ ప్లేస్లో ఇప్పుడు కారం వేస్తాను. కొంచెం షుగర్. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పినా కదా అప్పుడప్పుడు మా కెటిల్కి మేము ప్రేమ ఎక్కువ అయిపోతే ఇలా ఆఫ్ అయిపోతుంది. దానికోసం ఇప్పుడు ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. అదిలో ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్. ఇది మా చిట్టి ఫిష్. ఆడ దొంగ ఏం పని చేస్తుందో చూపిస్తా ఫ్రెండ్స్, ఆగండి. చూడండి ఏం గ్యాప్లో ఏం పని చేస్తుందో మా ఫ్రెండ్. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి అందరికీ. గెట్ రెడీ టు డెకరేట్. షుగర్ అని మా ఫ్రెండ్కి పక్క షుగర్ వస్తుంది నెక్స్ట్ అప్పుడు ఫ్యూచర్లో. ఇప్పుడు రాదులే పాపం. ఇప్పుడు ఏం చేసుకోవాలంట, డెకరేషన్. బర్త్డేనా? నాదే బర్త్డే డెకరేషన్. దీన్ని ఏమంటారో ఫ్రెండ్స్ కింద కామెంట్స్ చేయండి ప్లీజ్. మాకైతే పేరు తెలియదు, జస్ట్ ఏదో నార్మల్గా యూట్యూబ్లో షార్ట్ చూసినాం, అది మాకు నచ్చింది, సో ట్రై చేసినాం. దేంతో వేయాలి? ఇప్పుడు లేయర్గా స్పూన్తో వేసుకోవాలి. చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలే మేము ఇలా వస్తుంది అని, కానీ ఇది ఫ్లాప్ అవుతుందని అర్థమవుతుంది ఫ్రెండ్స్. దీనికంటే బ్రెడ్ బాలే. లేయర్ ఫినిష్ ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వేద్దాం. కింద మీద అవుతుంది లేయర్ మొత్తం, కానీ పక్క ఫ్లఫే. ఏం కాదు, అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అట్టర్ ఫ్లఫ్ అవుతుంది, ఫ్లాప్ కాదు. ఇది మొత్తం మెత్తగా ఉంది ఫ్రెండ్స్. బ్రెడ్ మా ఫ్రెండ్ చూడకుండా తీసుకొచ్చేసింది. బేకరీలో పోయితే అంటే ఏదో చిన్న షాప్లో పోయి తెచ్చింది. ఓపిక లేదు ఫ్రెండ్స్. ఓపిక దేనికి? నడిచే ఓపిక
లేదు ఫ్రెండ్స్, ఇంకా పోయి. జస్ట్ వెయిట్. షేక్ షేక్ షేక్. మీరు ఏమనుకోకంటే ఒక మాట చెప్తాం ఫ్రెండ్స్, మా దగ్గర డ్రై ఫ్రూట్స్ లేవు, దీంతోనే మేనేజ్ చేసేస్తాం మేము. ఇంకా లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తెస్తా డ్రై ఫ్రూట్స్ కష్టపడి దొంగతనం చేసి బ్యాగ్లో. ఎంతసేపు చూపిస్తావు దాన్ని చూపిస్తావు. మొత్తానికి కలర్ఫుల్గా చేసేసినాం. అది ఎట్లా కనిపిస్తుందో మీరే కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. తిట్టకండి మమ్మల్ని, ఏదో ట్రై చేసినాం అలా అలా. కానీ అది కూల్ కావాలంటే ఇప్పుడు దీంతో వేరేది ఏదో ఒకటి ఐస్ క్రీమ్ సంథింగ్ ఏదో ఒకటి పెట్టేది చేసేద్దాం. కానీ ఇది కూల్ కావాలంటే ఇప్పుడు పెద్ద స్టంటే చేయాలి ఫ్రెండ్స్ మేము. ఎందుకంటే ఓనర్ అంటే మాకు ఫ్రిడ్జ్లో స్పేస్ ఇవ్వదు, అసలు ఫ్రిడ్జే లేదని చెప్తారు కావాలని. కానీ మేమే పోయి అట్లా ఆమెని గిలికి ఏదో ఒకటి సోది చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసి రావాలి. లెట్స్ గో ఫ్రెండ్స్. వచ్చింది ఫ్రెండ్స్, కొంచెం మిగిలింది ఇది. సో దాంట్లో దీని పేరేం ఏముంటుందో నాకు తెలియదు, కానీ కస్టర్డ్ పౌడర్ అంటే అది జస్ట్ పౌడర్ మా. దీనికి షుగర్ వేస్తాం కదా, అది కాకుండా మనం దాంట్లో కొంచెం మా ఫ్రెండ్ ప్రాంక్ చేద్దాం. సాల్ట్ తీసుకురాగండి. మనం ప్రాంక్ చేస్తాం ఫ్రెండ్స్. ఆమె ఫుల్ డీప్ స్లీప్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు తను నైట్ డ్యూటీస్కి వస్తుంది, సో డే మొత్తం పడుకుంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైమే ఇంకా లేస్తుంది. అట్లా తనకి ప్రాంక్ చేద్దాం మనం. ఓకే, మీకు ఏమైనా ప్రాంక్స్ వీడియోస్ కావాలి అంటే, మా ఫ్రెండ్స్ మీకు ప్రాంక్ చేయాలంటే చెప్పండి కామెంట్స్లో. మా ఫుల్గా అయిపోయి వీడియో వద్దు నాకు. ఇంకెంత మిక్స్ చేస్తావు, అంతా గలీజ్ చేసేస్తున్నావు. మళ్ళీ ఆమెకు డౌట్ వస్తుంది. ఏం డౌట్ రాదు, నేను ఉన్నా కదా. పెద్ద బ్రెడ్ స్లైస్ పెట్టు. అది ఇంకా దాన్ని కదిలియాలంటే కష్టం. ఇంట్లో సాల్ట్ వేసినాం, ఇవన్నీ పెట్టేం కాదు. చూడండి ఫ్రెండ్స్, మరి టూ మచ్ చేస్తుంది మా ఫ్రెండ్. ఇంకేంది కొంచెం తన రియాక్షన్ ఎట్లుంటుందో చూపిస్తా ఫ్రెండ్స్. చాలు దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి తను పడుకుంది. మా ఫ్రెండ్ లేపుతున్నాం ఫ్రెండ్స్. మేము లైట్ ఆన్ చేయి మెల్లగా. ఒక్క నిమిషం. నీకోసం ఒక రెసిపీ చేసినాం మేము, టేస్ట్ చేసి చెప్పాలి. ఓకేనా? టేస్ట్ ఎట్లుందో చెప్పు. తేపో తీసుకురా పోవు. 1 minute. చూడండి ఫ్రెండ్స్, రేపు ఎగ్జామ్ పెట్టుకొని చదవకుండా మా రూమ్ మొత్తం గలీజ్గా ఉంది. ఏమనుకోకండి ప్లీజ్. ఆమెకి ఇచ్చే, నువ్వేంది తింటా నేను కూడా. మొత్తానికి ప్రాంక్ చేసేసినాం ఫ్రెండ్స్. తను చూడండి నవ్వి కింద పడ్డది. నాది మొత్తం కనిపిస్తుంది. బాగుంది కదా? మా రెసిపీ బాగుందా బాలేదా చెప్పు. మళ్ళీ కావాలా? మళ్ళీ ప్రాంక్ చేస్తాం. ఓకేనా? ఎస్, ఇది అసలైంది. ఏదో అట్లా ట్రై చేసినాం. జస్ట్ రైట్. తిను ఇప్పుడు. రేటింగ్ ఎంత ఇస్తావు మాకు? హోటలా? ఓకే, పెడతాను. నాకు కావాలి ఫ్రెండ్స్. తను కూడా టేస్ట్ చేసేదంట. యాక్చువల్గా నేను చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. నా మీదనే పడుతుందని నాకు తెలుసు లాస్ట్కి. అందుకే ఏదో ఫోన్లో పాపమని తోము చేస్తున్నా. తోము బాగా తోము. అయిపోయింది. ఇది మొత్తం మాడిపోయింది ఫ్రెండ్స్. 3-4 టైమ్స్ ఆగిపోయింది అది కెటిల్ మా మీద ప్రేమతో. సో అట్లా కెటిల్ మాకు ముద్దిచ్చింది, వద్దు అని మేము ఇంకా క్లీన్ చేసేస్తున్నాం మొత్తం. ఎస్,